రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1 కోటి మంది మహిళలకు 2 విడతల్లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చీరల పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అక్కడ 500 మంది మహిళలతో సభ నిర్వహిస్తారు. అనంతరం సెక్రటరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలతో సీఎం మాట్లాడనున్నారు. చీరల లబ్ధిదారులు ఎవరనే దానిపై మరి కాసేపట్లో సెర్ఫ్ సీఈఓ విద్యా దేవరాజన్ మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. చీరల పంపిణీ తొలి విడతలో భాగంగా గ్రామీణ గురువారం నుంచి డిసెంబర్ 9 వరకు 2 విడతతో మార్చి 1 నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో చీరలు అందించనున్నారు. ఈ మేరకు మంగళవారం నాటి హై లెవెల్ రివ్యూ సమావేశంలో ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మహిళా సంఘాల సభ్యులే కాకుండా అర్హులైన ప్రతి మహిళకు చీరలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మహిళలను గ్రూపులో చేరే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. చీరల నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్ రెడ్డి, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే? మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించున్నారు. ఇందిరామ్మ చీరలకు సంబంధించినటువంటి పొద్దుగాలో మంత్రి సీతతో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి పూర్తిగా సమీక్షించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని ఈ సందర్భంగా అధికారులు అయితే ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చీరల కోసం అంటే పూర్తిగా సిరిసిల్ల చేనేత చీరలు తయారైతే చేస్తున్నారు. మొత్తం ఉత్పత్తి ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా చీరల పంపిణీగా 2 దశల్లో చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేయడం జరిగింది. మొదటి దిశలో అంటే నేటి నుంచి తెలంగాణ వరకు డిసెంబర్ 9 వరకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఇక 2వ దిశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు కూడా ప్రాంతాలు అందజేయాలని కూడా సూచించడం జరిగింది. మరి మహిళలకు అంటే ఇందిరమ్మ చీర అందించాలని అయితే ఆదేశించాలని చీరల నాణ్యత విషయంలో అసలు రాజీ పడద్దు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే బతుకమ్మ సందర్భంగా ఇవ్వలేని చీరలు చూస్తున్నారు. ఏ సందర్భంగా కూడా ఇటు ఒక స్థానిక ఎన్నికలు కూడా సమీపంలో ఉన్న నేపథ్యంలో మరి ఇలాంటి సమయంలో ఎలాంటి అంటే విమర్శలు కూడా రాకుండా ఉండడానికి ఆ చీరల పంపిణీ విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలని, చీరల నాణ్యత విషయంలో కూడా రాజీ పడొద్దని, మహిళలకు న్యాయమైన చీరలు అందించాలని కూడా చెప్పారు. గతంలో గత చేసే ప్రభుత్వంలో చూసాం ఈ బతుకు చీరలు పంపిణీ కూడా పొలాల లేకపోతే ఇంకా మామూలుగా బాత సామాన్లు వర్తించడం ఇలాంటి విమర్శలు కూడా జరుగుతున్నారు. సో అలాంటి ఎక్కడ కూడా రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో పూర్తిగా జాగ్రత్తలు అందించండి. సాంకేతిక వినియోగించుకోవాలని కూడా ఈ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటన్నిటి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియ నిరంతరం పర్యవేక్షించాలని కూడా అధికారులకైనా సూచించడం జరిగింది. సో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నేడు మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సచివాలయం నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫేస్ టు ఫేస్ అనే ముఖాముఖి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న కలెక్టర్ల నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. Right, thank you for the updates, Mahinder. తెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1 కోటి మంది మహిళలకు 2 విడతల్లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చీరల పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అక్కడ 500 మంది మహిళలతో సభ నిర్వహిస్తారు. అనంతరం సెక్రటరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలతో సీఎం మాట్లాడనున్నారు.
చీరల లబ్ధిదారులు ఎవరనే దానిపై మరి కాసేపట్లో సెర్వ్ సీఈఓ దివ్య దేవరాజన్ మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఇక చీరల పంపిణీ తొలి విడతలో చూసుకుంటే భాగంగా గ్రామీణ గురువారం నుంచి డిసెంబర్ 9 వరకు, రెండో విడతలో మార్చి 1 నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో చీరలు అందించనున్నారు. ఈ మేరకు మంగళవారం నాటి హై లెవెల్ రివ్యూ సమావేశంలో ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మహిళా సంఘాల సభ్యులే కాకుండా అర్హులైన ప్రతి మహిళకు చీరలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మహిళలను గ్రూపులో చేరే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. చీరల నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి.